ఒకసారి మనిషి కోకిలతో ఇలా అంటున్నాడట. "కోకిల, ఎంత చక్కగా గానం చేస్తావు. నీ పాటను వింటుంటే మా చెవులన్నీ హాయిగా ఉంటాయి. నువ్వొస్తేనే వసంత మాసం వచ్చేస్తుంది. కానీ నీకు నల్ల రంగు కాక మరో రంగుంటే ఇంకెంత బాగుండో" అన్నాడట. అక్కడి నుండి సముద్రపు చెంతకు వెళ్ళి ఆ సముద్రపు అలల్ని చూస్తూ ఆనందిస్తూ సముద్రుడితో ఇలా అంటున్నాడట. "నిన్ను చూస్తే ఇంత పెద్దదా సముద్రం అనిపిస్తుంది. నీ అలలే నీ అందానికి కారణం. నీ ఘోష వింటుంటే మాలో ఉండేటువంటి అసహనమంతా పోతుంది. కానీ నీ నీటిలో ఉప్పు లేకుండుంటే ఇంకెంత బావుండో" అన్నాడట. అటువైపుగా తిరిగి చూస్తే గులాబీ కనిపించిందట. గులాబీతో అంటున్నాడట, "ఎంత చక్కని రంగును పులుముకున్నావు. నీ రంగు, నీ యొక్క అందము చాలా గొప్పగా ఉంది. ప్రతి వాళ్ళు నిన్ను తెంపుకొని తలలో పెట్టుకోవాలి అనుకుంటారు. ప్రతి దేవుడి చెంత నిన్ను చేర్చాలి అనుకుంటారు. కానీ నీకుండేటువంటి ఆ ముళ్ళు కాక ఇంకేదైనా ఉండుంటే బావుండేది" అన్నాడట. వెంటనే ఆ ముగ్గురూ కలిసి మనిషితో అంటున్నారట, "అవును ఓ మానవా, నీ మేధాశక్తికి, నీ మాట పరిజ్ఞానానికి మేమందరం ఫిదా అయిపోయాం. కానీ నువ్వు ఇలా ఎదుటి వ్యక్తుల్లో ఉండేటువంటి లోపాలను గుచ్చి చెప్పే గుణం కాక మరోటి ఉండుంటే మాకింకా నచ్చేవాడివి" అన్నారట. నిజమే కదా. మనలో చాలామంది మన దగ్గర ఏ లోపం ఉందో తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల్లో నీకు నచ్చినటువంటి గుణాన్ని పట్టుకొని నువ్విలా ఉన్నావు అంటూ ముద్రలు వేస్తారు. మనం ఎలా ఉండాలో తేల్చుకోలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో మనమున్నప్పుడు ఎదుటి వ్యక్తి నీకు నచ్చాలి అనుకోవడంలో ఎంత మూర్ఖత్వం. సరే, వాళ్ళు నచ్చలేదు, నచ్చకపోయినా నువ్వు వాళ్లను నచ్చేట్టుగా నువ్వే విధంగా ప్రవర్తిస్తున్నావో ఆలోచించావా? వాళ్లను నీ వైపు తిప్పుకోవడానికి, వాళ్లకు నచ్చేట్టుగా నువ్వు ఉండకపోయినా సరే వాళ్లను వాళ్లలా గౌరవించేటువంటి ప్రయత్నం మొదలెట్టు. ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది లేదు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు. అంతా నేను అనుకున్నట్టే జరగాలి అనుకోవడం పొరపాటు. జరిగిన ప్రతిదీ కూడా మనం మన అనుకూలంగా మార్చుకుంటే ఎవ్వరితో ఎలాంటి విభేదాలు ఉండవు. అవునా కాదా? ఆలోచించండి.